ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి, సర్వశక్తివంతుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, ఈ మాటలు వినడానికి మాకు ఇచ్చిన మంచి సమయమును బట్టి, మంచి మనస్సును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటలు వినుచుండగా నీ వాక్యము మా జీవితంలో కార్యము చేయలాగున సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువునందు ఆనందించమంటున్నారు. ఎప్పుడు ఆనందించమంటున్నారంటే ఎల్లప్పుడూ. ఎవరితో ఆనందించాలి, ఎక్కడ ఆనందించాలి అంటే ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ప్రభువునందు ఆనందించుడి. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాము అంటే మనకి అన్నీ కూడా అందుబాటులో ఉన్నప్పుడు, మన హృదయము సంతోషంలో ఉన్నప్పుడు, మనకి కావలసినవన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు మనము ఆనందిస్తూ ఉంటాము. మనకి ఎప్పుడైతే వేదనలో ఉన్నామో, ఎప్పుడైతే కొరతలో ఉన్నామో, ఎప్పుడైతే దీనస్థితిలో ఉన్నామో అప్పుడు బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, నేను మరలా చెప్పుతున్నాను ఆనందించుడి. అయితే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు మనము ఆనందించలేము. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎల్లప్పుడూ ప్రతి సమయంలో మనము ఆనందించేవారిగా ఉండాలి. అయితే ప్రతి సమయంలో దుఃఖములో, వేదనలో, శ్రమలో కూడా మనము ఆనందించేవారిగా ఉండాలి అంటే మనము దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని వాక్యము చేత నింపబడాలి, దేవుని మాటల చేత నింపబడాలి, దేవుని నిరీక్షణ చేత మనము నింపబడాలి. ఎప్పుడైతే మనము ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనము సంతోషముగా ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎల్లప్పుడూ కూడా మనము ఆనందంగా ఉంటాం. ఎప్పుడు తెలుసా? దేవుని వాక్యము చేత మనము నింపబడినప్పుడు, దేవుని మాటల చేత మనము నింపబడినప్పుడు, ఆయన మాటల చేత మనం జీవిస్తున్నప్పుడు, ఆయన వాక్యములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, మనం ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేసినా మనము ఆనందముగా ఉంటాము, సంతోషముగా ఉంటాము. కానీ దేవుని వాక్యము లేకుండా, దేవునితో సహవాసము లేకుండా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి చిన్ని సమస్యకి మనం ఏం చేస్తామంటే బాధతో ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, బలహీనమైపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ఎల్లప్పుడూ కూడా ఆనందించేవారిగా ఉండాలి. ఎవరిని యందు ఆనందించాలి? ప్రభువునందు ఆనందించుడు. ప్రతి విషయములో మనం ఆనందించేవారిగా ఉండాలి. ఎప్పుడో తెలుసా? ప్రభువుతో మనము ఆనందించాలి. దేవుని వాక్యము చేత నింపబడినటువంటి మనము, ఆయన మాటల యందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఎలాంటి శ్రమ గుండా ప్రయాణం చేస్తున్నా, ఎలాంటి ఇబ్బంది గుండా మనం ప్రయాణం చేస్తున్నా మనము దిగులు చెందము. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో దేని గురించి నువ్వు దిగులు చెందుతూ ఉన్నావు? నీ కుటుంబంలో ఉన్నటువంటి లోటును బట్టి నువ్వు దిగులు చెందుతూ ఉన్నావా? నువ్వు చేస్తున్నటువంటి పనిపాటల్లో ఉన్నటువంటి శ్రమను గురించి నువ్వు దిగులు చెందుతూ ఉన్నావా? ఒక్కసారి దేవుని శక్తిని జ్ఞాపకము చేసుకుని, ఒక్కసారి దేవుని యొక్క ప్రభావమును జ్ఞాపకము చేసుకున్నావంటే, ఆయన మాటలు నీ హృదయంలో జ్ఞాపకము చేసుకుంటే చాలు. నువ్వు ఎలా ఉంటావంటే ఆయన యందు సంతోషిస్తూ ఉంటావు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ యొక్క
అగ్నిగుండములో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రము దిగులు లేదు, వారిలో ఏమాత్రము అధైర్యము లేదు. ఆ అగ్నిగుండములో వేస్తారని తెలిసినా కూడా ఏమాత్రము బాధ లేకుండా సంతోషముగా దాన్ని ఎందుకు స్వీకరించారో తెలుసా? వారి హృదయములో వాక్యం ఉంది. వాళ్ళ ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రభువునందు సంతోషిస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ఆయన మాటలు మన హృదయంలో జ్ఞాపకము తెచ్చుకున్నప్పుడు, ఆయన మాటలు మన హృదయంలో స్మరణకు తెచ్చుకున్నప్పుడు, ఆయన శక్తిని, ఆయన ప్రభావమును మనం జ్ఞాపకము చేసుకున్నప్పుడు మనము కూడా దిగులు చెందము. మనము కూడా ఆయన యందు సంతోషిస్తూ ఉంటాం, మనము కూడా ఆయన యందు ఆనందిస్తూ ఉంటాం. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనము ఏ శ్రమ గుండా ప్రయాణం చేస్తూ ఉన్నా, ఏ ఇబ్బంది గుండా ప్రయాణం చేస్తూ ఉన్నా, ఆయన శక్తిని మనం జ్ఞాపకము చేసుకుని ఆయన చేసిన అద్భుత కార్యములను మన హృదయంలో తలుచుకున్నప్పుడు మనము బాధ నుంచి విడుదల పొందగలుగుతాం, శ్రమ నుంచి విడుదల పొందగలుగుతాం. ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషించే వారిగా ఉంటాము. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మేమున్నటువంటి శ్రమలు కూడా, మేము నిందలు కూడా సంతోషించడానికి నీ కృప చూపించండి అయ్యా. నీలో ఆనందించడానికి నీ కృప చూపించండి. ఎల్లప్పుడూ ప్రభు ప్రతి విషయంలో మేము సంతోషముతో నిన్ను దేవాతని ప్రభు ఆనందంతో జీవించే కృపను మాకు దయచేయమని అడుగుతా ఉన్న గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నారో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.